వెల్కమ్ టు తెలుగు టెట్ సీరియల్ క్లాసెస్. దిస్ ఇస్ అహ్మద్ చేసే విస్ మనం ఈ వీడియోలో సీటెట్ ఎగ్జామ్కి సంబంధించి మనకి సిడిపి ఉంది కదా, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫస్ట్ చాప్టర్ అండి. మనకి సిడిపి సిరీస్కి వచ్చేసరికి మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పెరుగుదల మరియు వికాసం అనేది మనకి ఫస్ట్ చాప్టర్ అండి. అయితే మనకి సీటెట్లో తప్పకుండా మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుండి తప్పకుండా 1 క్వశ్చన్స్ తప్పకుండా అడుగుతారండి. ఓవరాల్గా మనకి సిడిపి నుండి 30 క్వశ్చన్స్ అడుగుతారని చెప్పాను కదా. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుండి మనకి 1 క్వశ్చన్ అయితే మనకి తప్పకుండా అడుగుతారు. సో అసలు గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. క్వశ్చన్స్తో పాటు కాన్సెప్ట్స్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇంగ్లీష్లో అసలు ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే మనకి టెట్ కానీ డిఎస్సి కానీ ఇంగ్లీష్ మీడియంలో ఎవరైనా ప్రిపేర్ అవుతే వాళ్ళకి కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి. సీటెట్ మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి పేపర్, సో మనకి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బాగా షేర్ చేయండి, సీటెట్ ఆస్పిరెంట్స్కి వీడియోస్ని బాగా షేర్ చేయండి ఛానల్. మనం అసలు గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అసలు ఎలా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హ్యూమన్ డెవలప్మెంట్ బేస్డ్ ఆన్ సెర్టైన్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ అనేది సెర్టైన్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంది. అంటే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ మానవ అభివృద్ధి అనేది మనకి ఎన్నో నియమాల మీద ఆధారపడి ఉంది. అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. అయితే మనకి ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఈ 4 ఆప్షన్స్లో ఏది డెవలప్మెంట్కి సంబంధించి ప్రిన్సిపల్ కాదని అడిగారు. అంటే మనకి డెవలప్మెంట్కి సంబంధించి ఈ 4 ఆప్షన్లో ఏది వికాస నియమం కాదు అని మనకు క్వశ్చన్ అడిగారు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ టు స్పెసిఫిక్, సెకండ్ సీక్వెన్షియల్, థర్డ్ వచ్చేసరికి రివర్సిబుల్, ఫోర్త్ వన్ వచ్చేసరికి కంటిన్యూటీ. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రివర్సిబుల్. ఎందుకంటే మనకి డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్లో జనరల్ టు స్పెసిఫిక్ ప్రిన్సిపల్ అనేది ఉందండి, సీక్వెన్షియల్స్ ప్రిన్సిపల్ ఉంది, అదేవిధంగా కంటిన్యూటీస్ ప్రిన్సిపల్ ఉంది, కానీ రివర్సిబుల్ ప్రిన్సిపల్ అనేది లేదు. ఎందుకంటే మనకి జనరల్ టు స్పెసిఫిక్ ప్రిన్సిపల్ అనేది డెవలప్మెంట్ ప్రిన్సిపల్ అండి. మనకి వికాసం అనేది జనరల్ నుండి స్పెసిఫిక్ వెళ్తుందండి, అంటే సాధారణ చర్య నుండి ప్రత్యేక ప్రతిచర్య వైపుకు వెళ్తుంది అనమాట. జనరల్ టు స్పెసిఫిక్ అంటే ఏంటంటే సాధారణ మరియు ప్రత్యేక ప్రతిచర్య నియమం. జనరల్ టు స్పెసిఫిక్ అంటే ఏంటంటే సాధారణ మరియు ప్రత్యేక ప్రతిచర్య నియమం అండి. ఇది వికాస నియమాల్లో మొదటి నియమం అండి. మనకి సాధారణ ప్రత్యేక ప్రతిచర్య నియమం అంటే ఏంటంటే జనరల్ టు స్పెసిఫిక్ నియమం అంటే ఏంటంటే చిన్నప్పుడు పిల్లలు శైశవ దశలో ఉన్నప్పుడు ఏడ్చినప్పుడు పిల్లల మొత్తం కన్నురెప్పలు మొత్తం ఫేస్ మొత్తం రెడ్డిష్ కలర్లో అయిపోతుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఉత్తర బాల్య దశలోకి వచ్చేసప్పటికి కేవలం కన్నురెప్పలు మాత్రమే రెడ్డిష్లోకి మారుతాయి. ఈ విధంగా నియమం అనేది సాధారణ నుండి ప్రత్యేక ప్రతిచర్యలోకి మారుతుంది అనమాట. అంటే డెవలప్మెంట్ ఈజ్ ప్రాసెస్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. డెవలప్మెంట్ అనేది జనరల్ నుండి స్పెసిఫిక్ వెళ్తుంది. ఇది మనకి డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్లో ఒకటండి, జనరల్ టు స్పెసిఫిక్. ఇంకోటి ఏంటంటే మనకి సీక్వెన్షియల్. డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్లో మనకి రెండో ప్రిన్సిపల్ ఏంటంటే సీక్వెన్షియల్ అండి. ఒక సీక్వెన్స్ ప్రకారం అంటే ఒక ఆర్డర్ ప్రకారం క్రమశీలత నియమం. సీక్వెన్షియల్ అంటే ఏంటంటే మనకి చిన్నప్పుడు పిల్లలు ముందుగా బాల్లా పడడం చేస్తుంటారు, తర్వాత పాకడం చేస్తుంటారు, తర్వాత నడవడం, తర్వాత పరిగెట్టడం చేస్తుంటారు. ఈ విధంగా మనకి సీక్వెన్షియల్ అంటే ఏంటంటే క్రమశీలత నియమం. ఇది కూడా మనకి సీక్వెన్షియల్ ప్రిన్సిపల్ అనేది కూడా మనకి హ్యూమన్ డెవలప్మెంట్లో ఒక ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసరికి కంటిన్యూటీ అంటే ఏంటంటే వికాస అభివృద్ధి అనేది జీవితాంతం కొనసాగుతూ ఉంటుందని మనకు అందరికీ తెలుసు. సో డెవలప్మెంట్ అనేది కంటిన్యూటీగా జరిగే ప్రాసెస్, కానీ రివర్సిబుల్ కాదండి. మనకి రివర్సిబుల్ జరగదు. ఇప్పుడు ఒక్కసారి మనం శైశవ దశ నుండి ఉత్తర దశకు వచ్చేసామంటే మళ్ళీ మనం శైశవ దశకు వెళ్తామా, వెళ్ళలేము. సో డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్లో మనకి రివర్సిబుల్ ప్రిన్సిపల్ అనేది లేదు. సో మనకి ఇక్కడ ఏం అడిగారు, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్. ఇది బాగా మీరు చూడాలండి, సీటెట్ ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ బాగా చదవాలన్నమాట. ఇక్కడ చూడండి, నాట్ అని అడిగారు కదా, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ అడిగారు కాబట్టి మనకి రివర్సిబుల్ ప్రిన్సిపల్ అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ కాదండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రివర్సిబుల్. ఈ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ద కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంటల్ టాస్క్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై. మనకి కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంటల్ టాస్క్ వికాసానికి సంబంధించిన కాన్సెప్ట్ గురించి మొట్టమొదటిగా ప్రతిపాదించింది ఎవరన్నా అడిగారండి. మనకి ఆప్షన్ 1 హెర్బర్ట్, ఆప్షన్ 2 బ్రోనర్, ఆప్షన్ 3 హల్, ఆప్షన్ 4 హెవింగస్ట్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 హెవింగస్ట్ అండి.
మనకి హెవింగెస్ట్ ఏం చెప్పారంటే కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ టాస్క్ని ఫస్ట్ ప్రపోజ్ చేస్తుంది ఎవరంటే మనకి హెవింగెస్ట్ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ డాష్ టు డాష్. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ డాష్ టు డాష్. డెవలప్మెంట్ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అని అడిగారు అనమాట. ఆప్షన్ 1 జనరల్ టు స్పెసిఫిక్, ఆప్షన్ 2 కాంప్లెక్స్ టు హార్డ్, ఆప్షన్ 3 స్పెసిఫిక్ టు జనరల్, ఆప్షన్ 4 సింపుల్ టు ఈజీ. అది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జనరల్ టు స్పెసిఫిక్ అండి. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్లో ఇది ఒక ప్రిన్సిపల్ అండి, జనరల్ టు స్పెసిఫిక్. డెవలప్మెంట్ అనేది మనకి జనరల్ నుండి స్పెసిఫిక్ వెళ్తుందండి. కాంప్లెక్స్ టు హార్డ్ అయితే వెళ్ళదండి. అదేవిధంగా స్పెసిఫిక్ టు జనరల్ అనేది వెళ్ళదు. అదేవిధంగా సింపుల్ టు ఈజీకి కూడా వెళ్ళదు అనమాట. మనకి డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్లో డెవలప్మెంట్ అనేది జనరల్ టు స్పెసిఫిక్ వెళ్తుంది. అదేవిధంగా హోల్ టు పార్ట్స్కి వెళ్తుంది. హోల్ టు పార్ట్స్ ఇలా కూడా ఆప్షన్ ఇవ్వచ్చండి. మనకి హోల్స్ టు పార్ట్స్కి వెళ్తుంది. అదేవిధంగా గ్రాస్ టు ఫైన్ వెళ్తుందండి. డెవలప్మెంట్ అనేది గ్రాస్ మోటార్ స్కిల్స్ నుండి ఫైన్ మోటార్ స్కిల్స్ వరకు వెళ్తుంది. ఓల్ నుండి పార్ట్స్ వరకు వెళ్తుంది. అదేవిధంగా డెవలప్మెంట్ మనకి జనరల్ టు స్పెసిఫిక్ వెళ్తుంది అనమాట. అదేవిధంగా మనకి సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్తుందండి. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్, ఓల్ టు పార్ట్స్, గ్రాస్ టు ఫైన్, సింపుల్ టు కాంప్లెక్స్ అండి. ఇవన్నీ మనకి డెవలప్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ అండి. జనరల్ టు స్పెసిఫిక్ వెళ్తుంది, ఓల్ టు పార్ట్స్ వెళ్తుంది, గ్రాస్ టు ఫైన్ వెళ్తుంది, అదేవిధంగా మనకి సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్తుందండి. ఇవన్నీ మనకి డెవలప్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్స్. క్వశ్చన్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఇప్పుడు మనకి గ్రోత్ పెరుగుదల యొక్క సీక్వెన్స్ అడుగుతున్నారండి. అంటే పెరుగుదలకు సంబంధించి ఎటువంటి క్రమం, సరైన క్రమం ఏంటని అడిగారు అనమాట. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఫిజికల్ గ్రోత్, మోటార్ గ్రోత్, స్పీచ్ గ్రోత్, లేకపోతే ఇంటలెక్చువల్ గ్రోత్. ఆప్షన్ 2 వచ్చేసరికి మోటార్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్, స్పీచ్ గ్రోత్, ఇంటలెక్చువల్ గ్రోత్. నెక్స్ట్ ఆప్షన్ 3 వచ్చేసరికి ఇంటలెక్చువల్ గ్రోత్, మోటార్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్, స్పీచ్ గ్రోత్. అదేవిధంగా మనకి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి స్పీచ్ గ్రోత్, లేకపోతే మోటార్ గ్రోత్, ఇంటలెక్చువల్ గ్రోత్. ఈ విధంగా అసలు మనకి గ్రోత్కి సంబంధించిన సీక్వెన్స్ అంటే గ్రోత్ పెరుగుదల సీక్వెన్స్, పెరుగుదల క్రమం ఏమిటి? ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇచ్చారు కదా. ఈ 4 ఆప్షన్లో పెరుగుదల క్రమం ఏ క్రమం అనేది మనకి సరైనది పెరుగుదలకు సంబంధించి అడిగారు అనమాట. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈ సీక్వెన్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఈ కింది వాటిలో ఏది మనకి పెరుగుదలకు సంబంధించి క్రమానికి సంబంధించి పెరుగుదల క్రమానికి సంబంధించి సరైనది అడిగారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇదండి, ఫిజికల్, మోటార్, స్పీచ్, ఇంటలెక్ట్. ప్రతి వ్యక్తిలోని మనకి పెరుగుదల జరుగుతున్నప్పుడు ముందుగా మనకి ఫిజికల్ గ్రోత్ అనేది జరుగుతుంది అనమాట. భౌతిక వికాసం అనేది జరుగుతుంది, శారీరక వికాసం జరుగుతుంది. తర్వాత మోటార్ గ్రోత్, తర్వాత స్పీచ్ గ్రోత్ అంటే ఏంటంటే మనకి భాషా వికాసం. తర్వాత ఏంటంటే ఇంటలెక్చువల్ అంటే మనకి సంజ్ఞానాత్మక పెరుగుదల అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా శారీరక పెరుగుదల, భాషా పెరుగుదల, తర్వాత మనకి జ్ఞానాత్మక పెరుగుదల అనేది జరుగుతుంది. సో మనకి గ్రోత్ సీక్వెన్స్ యొక్క కరెక్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఫిజికల్, మోటార్, స్పీచ్ అండ్ ఇంటలెక్చువల్ అండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసరికి ద సెపాలో-కార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ రిఫర్స్ టు. ఇక్కడ మనకి సెపాలో-కార్డియల్ ప్రిన్సిపల్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది అనేసి మనకు క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ 1 హెడ్ టు టాయ్, ఆప్షన్ 2 జనరల్ టు స్పెసిఫిక్, ఆప్షన్ 3 రూరల్ టు అర్బన్, ఆప్షన్ 4 నాన్ ఆఫ్ దిస్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి హెడ్ టు టాయ్ అండి. ఈ విధంగా మనకి సెపాలో-కార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది హెడ్ టు టాయ్కి వెళ్తుందండి. అసలు మనకి సెపాలో-కార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే తెలుగులో దీన్ని మనం శిరోపాద ధోరణి అని పిలుస్తామండి. శిరోపాద ధోరణి అని పిలుస్తాం. అంటే తల నుండి డెవలప్మెంట్, వికాసం అనేది మనకి తల నుండి మొదలయ్యి ఆ తర్వాత మొత్తం బాడీ, శరీరం అంతా వ్యాప్తి చెందుతుందండి. దాన్నే మనం సెపాలో-కార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఇంగ్లీష్లో పిలుస్తాం. సెపాలో-కార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనకి హెడ్ టు టాయ్కి వెళ్తుంది. మనకి ఈ డెవలప్మెంట్లో ఇంకో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఉందండి. అదేంటంటే ప్రాక్సిమల్ డిజిటల్ డెవలప్మెంట్. ప్రాక్సిమల్ డిజిటల్ డెవలప్మెంట్ అనేది సెంటర్ టు పార్ట్స్కి వెళ్తుందండి. సెంటర్ టు ఆల్ పార్ట్స్. డెవలప్మెంట్ అనేది ముందు సెంటర్ నుండి మొదలయ్యి తర్వాత ఓల్ పార్ట్స్, బాడీ మొత్తం వ్యాప్తి చెందితే దాన్ని మనం ప్రాక్సిమల్ డిజిటల్ డెవలప్మెంట్ అంటామండి. దీన్నే మనం తెలుగులో కేంద్ర ఉపరిసర ధోరణి అని పిలుస్తాం. కేంద్ర ఉపరిసర ధోరణి.
ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా మనకి సెఫాలోకార్డియల్ ప్రిన్సిపల్ నుండి ప్రాక్సిమల్ డిజిటల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ నుండి తప్పకుండా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సెఫాలోకార్డియల్ ప్రిన్సిపల్ అంటే డెవలప్మెంట్ వికాసం అనేది మనకి హెడ్ టు టాయ్కి వెళ్తుందండి. అలా కాకుండా మనకి ప్రాక్సిమల్ డిజిటల్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అనేది మనకి సెంటర్ నుండి ఓల్ పార్ట్స్కి వెళ్తుంది అనమాట. ఆ డెవలప్మెంట్ని ఏమని పిలుస్తారంటే ప్రాక్సిమల్ డిజిటల్ డెవలప్మెంట్ అని పిలుస్తారు. మనకి సెఫాలోకార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇది రిఫర్స్ టు హెడ్ టు టాయ్. ఈ విధంగా మనం ఈరోజు ఈ వీడియోలో సిడిపికి సంబంధించి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన టాప్ 5 క్వశ్చన్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదే విధంగా మనకి కొన్ని సిడిపికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి. మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని, హెరిడిటీకి సంబంధించి మరియు మనకి జనరల్ బయాస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. కోల్బర్గ్, వైగోర్స్కి వీళ్ళకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ కూడా మీకు నేను క్వశ్చన్స్ రూపంలో, క్వశ్చన్స్ ప్లస్ కాన్సెప్ట్ రూపంలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.